చెప్పే. కొంచెమైనా బుద్ధుందా? అలా ఒక్కదానివే వెళ్ళిపోతే ఎలా? ఓయ్, నేనేమన్నా చిన్నపిల్లనా నన్ను ఎవరైనా ఎత్తుకొని పోవడానికి? 2 డేస్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇలా ఒక్కదానివే వెళ్ళిపోతావా? ఇది జస్ట్ ఎంగేజ్మెంట్ అక్క. అయినా పెళ్ళికూతురు చేసినట్టు ఇల్లు దాటకూడదు, బయటికి వెళ్ళకూడదు అంటావేంటి? వారం నుండి ఆ మనుషుల మధ్యలో ఉండి ఉండి నాకు చిరాకు వచ్చేసింది. మళ్ళీ నేను నాకు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతానో తెలియదు. అందుకే కాస్త సెల్ఫ్ టైం స్పెండ్ చేద్దామని వచ్చా. బై ద వే, ఇక్కడ ఆఫీస్ నడుస్తున్నాయి, వీలైతే నువ్వు కూడా. అదు ఓయ్, ఉన్నావా? అక్క, నేను మళ్ళీ కాల్ చేస్తా, ఆగు. హలో, అదు ఏమైంది? కాల్ చేస్తా అన్నా, మళ్ళీ చేయలేదు. అక్క, చెప్పవే, ఏమైంది? అక్క, నాకు పీరియడ్. ఇంకా 10 డేస్ ఉంది పీరియడ్కి. అండ్ నీకు ఎవ్రీ మంత్ 3 డేస్ లేట్గా కూడా అవుతుందిగా. ఏంటిది సడన్గా? తెలియట్లేదే. నువ్వు ఓకేనా, లేదా నేను రావాలా? లేదు, నేను బాగున్నా, నో ఇష్యూ. 2 డేస్లో ఎంగేజ్మెంట్ ఉంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నా. ఓ షిట్. అదే నా బాధ కూడా. హే, నీకు పీరియడ్ వచ్చిందని నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు, ఓకే? హే ఆగు, అమ్మ కాల్ చేస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. మా చెప్పు. అదు, ఎక్కడికి వెళ్ళావే ఒక్కదానివే? మళ్ళీ నీకు కూడా చెప్పాలా? విషయం ఏంటో చెప్పమ్మా. ఏం లేదమ్మా, వంటల మెనూ వచ్చింది. ఒకసారి అబ్బాయితో మాట్లాడి ఓకేనా కాదో చెప్పు. వాళ్ళ అమ్మకి పంపకు, ముందు అబ్బాయి ఓకే అంటే పంపుదాం. సరే చెప్తా, బాయ్. బాయ్, త్వరగా ఇంటికి వచ్చేసి. బాయ్. హలో అదు, హాయ్. ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఈరోజు అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. అర్జున్, నీకు విషయం చెప్పాలి. చెప్పు, ఏమైంది? చెప్తాను, బట్ నువ్వు ఎవరికి చెప్పకు. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ బికాస్ నీ దగ్గర నేను ఏది దాచలేను. ఆగకు. ఇందుకే నా షేర్వానికి మ్యాచింగ్ షాల్ తీసుకున్నావా లేదా? తీసుకున్నాను. ప్లీజ్ నేను చెప్పేది కొంచెం విను. సారీ చెప్పు. అర్జున్, నాకు పీరియడ్స్. ఓ మై గాడ్, చాలా తప్పు జరిగిపోయింది. ఇలా ఇప్పుడు హైదరాబాద్లో భూకంపం ఏమైనా వస్తుందా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? ఐఎమ్ సీరియస్. ఏంటి సీరియస్? ఏముంది ఇందులో? ఏదో ఇండియా మీద పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తున్నట్టు ఎంత భయపడిపోతున్నావు? అయినా ప్రతి నెల వచ్చేదిగా, దీంట్లో ఏముంది? అర్జున్, 2 డేస్లో మన ఎంగేజ్మెంట్. అవును, ఇంకో 1 మంత్లో మన పెళ్ళి కూడా. అయితే ఏంటి? పీరియడ్తో ఎంగేజ్మెంట్ ఎలా? దట్టు టెంపుల్లో. అది చిల్, ప్రతి నెల జరిగేదేగా, దానికి దీనికి సంబంధం ఏముంది? నువ్వేం టెన్షన్ పడకు. ఏమో అర్జున్, ఐ డోంట్ నో కంఫర్టబుల్గా ఉంటానో లేదో. అండ్ మీ అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ఏంటి అది, ఇది చిన్నపిల్లలాగా? చదువుకున్న వాళ్ళం మనం. ఈ రోజుల్లో కూడా ఇంకా పీరియడ్తో గుడికి రానంటావేంటి? బై ద వే, దేవుళ్ళకి పిల్లలు ఉండరు, వాళ్ళకి మాత్రం పీరియడ్స్ రావా? అండ్ మమ్మీ చాలా ఫార్వర్డ్ థింకర్, ఇవన్నీ అస్సలు పట్టించుకోదు కూడా.
అనవసరంగా టెన్షన్ పడద్దు. అయినా పెళ్ళైన 2 monthsకి పీరియడ్స్ వస్తే టెన్షన్ పడాలి కానీ ఇప్పుడు ఎందుకు పడుతున్నావు? ఓయ్ ఉన్నావా? ఏంటి సిగ్గుపడుతున్నావా? బై. ఓయ్ ఓయ్ ఇంతకీ ఎక్కడున్నావు అసలు? అర్జున్, అక్క కాల్ చేస్తుంది, మళ్ళీ చేస్తా. బాయ్. హే లవ్ యూ. బై 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 బై. అదో కాల్ తీయవేంటే? ఎవరికి చెప్పలేదుగా నీకు పీరియడ్ అని. అసలే గుడిలో ఎంగేజ్మెంట్, తెలిస్తే మళ్ళీ అనవసరంగా ప్రాబ్లం. హే ఆగు, ఎవరికి చెప్పలేదు, అర్జున్కి మాత్రమే చెప్పాను. వాట్? కొంచెమైనా బుద్ధుందా? ఎందుకు చెప్పావే? మూసుకొని ఉండొచ్చుగా ఎంగేజ్మెంట్ అయ్యేదాకా. ఆగవే, కాబోయే మొగుడికి కూడా చెప్పకపోతే ఎలా? అండ్ బై ద వే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు. పాజిటివ్ గానా? ఏమన్నాడు? దేవుళ్ళకి పెళ్ళాలు లేరా, పెళ్ళాలకు పీరియడ్స్ రావా అన్నాడు. అబ్బో పర్లేదమ్మో, ఎంతైనా అదృష్టవంతురాలివే. నా మొగుడు ఉన్నాడు, పీరియడ్స్ వచ్చి నొప్పులు పడుతున్నా కనీసం పక్కకు కూడా రాడు. అందుకేనే నీకెప్పటి నుంచో చెప్తుంది బావను వదిలేయమని చెప్పి. నువ్వే మా ఆయన బంగారం అని ఇంకా ఆయనతోనే ఉన్నావు. మొగుడు బంగారం కాకపోవచ్చు, కానీ ప్రతి పండక్కి బంగారం కొనిస్తాడుగా, ఆ మాత్రం ఛీ, చాలే. సిగ్గు లేదు. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు లేని సిగ్గు బంగారం కొనిపించుకోవడానికి ఎందుకు? ఇచ్చినంత మనం కూడా వసూలు చేసుకోవాలిగా. ఛీ, సర్లే. అన్నట్టు మర్చిపోయా, నా ఫ్రెండ్ పెళ్లి ఇన్విటేషన్ డిజైన్ చేసి పంపింది. ఒకసారి చూసి చెప్పు, బాగుంటే అందరికి షేర్ చేసేద్దాం. ఓకే చూసి చెప్తాను. అండ్ నేను మూవ్ అవుతున్నా. బాయ్. సరే బాయ్. త్వరగా ఇంటికెళ్ళు, అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓకే బాయ్. హలో అత్తయ్య. హలో. ఇదిగో అమ్మాయి, ఎక్కడున్నావు? బయటకి చిన్న షాపింగ్ ఉంటే వచ్చాను. చెప్పండి. ఏమ్మా డేట్ అంట, ఎందుకు చెప్పలేదు? అత్తయ్య అంటే అది డేట్ పెట్టుకొని ఎలా అమ్మా ఎంగేజ్మెంట్ చేసుకుంటావు? ఇప్పట్లో లేదన్నావు కదా. అత్తయ్య యాక్చువల్లీ డేట్ ఇంకో 10 days తర్వాతే, కానీ అదు నేను మళ్ళీ కాల్ చేస్తాను. మా ఆగమ్మ ఎందుకు మధ్య ఇష్యూ. అర్జున్ 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 అసలు ఏంటి అర్జున్, ఇది ఏం జరుగుతుంది అసలు? అదు ఇందాక నీతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ వినింది. వాట్ ఏమైంది అని గుచ్చి గుచ్చి అడిగింది. అందుకే చెప్పాను. వాట్ అలా ఎలా చెప్తావు? నీకు తెలుసు కదా ఇష్యూ అవుతుందని. ప్లీజ్ టెన్షన్ పడకు, ఐల్ హ్యాండిల్ ఇట్. బాయ్, నేను తర్వాత మాట్లాడతాను. అర్జున్ అర్జున్ ఏంటమ్మా? అర్జున్ హలో మా. ఏ ఆదు, కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు? వాళ్ళకి ఎందుకు చెప్పావు నీకు పీరియడ్ అని? ఆవిడ నాకు కాల్ చేసి ఎన్ని మాట్లాడుతుందో తెలుసా? నేను నిజంగా ఆవిడకి ఏం చెప్పలేదమ్మా. అర్జున్తో మాట్లాడుతుంటే ఆవిడ వినింది అండ్ దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తుంది. అసలు ఎందుకు చెప్పాలి నువ్వు వాళ్ళకి? ఇప్పుడు చూడు ఎంత తలనొప్పు. అయినా నీకు ఇప్పుడు ఎందుకు పీరియడ్ వచ్చింది? ఏంటమ్మా అసలు నేనేదో చేసినట్టు మాట్లాడతావు? అయినా పీరియడ్ ఎప్పుడు వస్తుందో నాకెలా తెలుస్తుంది? నాకు అవన్నీ తెలియదు. ఏం చేస్తావో చెయ్యి. వాళ్ళకి ఫోన్ చేసి నాకు పీరియడ్ లేదని అబద్ధమైనా చెప్పు, సారీ అయినా చెప్పు. అసలు అబద్ధం ఎందుకు చెప్పాను నేను? సారీ చెప్పినా అబద్ధం చెప్పినా ఇప్పుడు జరిగింది మార్చేస్తారా? ఆదు, ఈ వయసులో ఎన్నో సంబంధాలు చూసినాక దొరికిన సంబంధం అమ్మా ఇది. అబ్బాయి ఒక్కడే కొడుకమ్మా, 20 కోట్ల ఆస్తి ఉంది వాళ్ళకి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంబంధం మనకు దొరకదమ్మా. మా వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆగు. ఆదు, హే ఆదు. హలో అర్జున్. అదు అమ్మ మాట్లాడుతుందంట. అర్జున్ ఇస్తున్నా. నో నో నో. అమ్మాయి ఇప్పుడు ఏమంటావు? అత్తయ్య అది ఆల్రెడీ ముహూర్తాలు లేవనేగా ఈ ముహూర్తానికి పెట్టుకున్నాం. అందరినీ పిలిచేసాం మేము. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదు అత్తయ్య.
ఆ? ఏం లేదు అత్తయ్య. సరే వెన్యూ మార్చండి, ఏదైనా ఫంక్షన్ హాల్లో పెట్టండి. ఆ, ఉంటా. హలో మా, అదు ఏం చెప్పారమ్మా వాళ్ళు? వెన్యూ చేంజ్ చేయమంటున్నారమ్మా. హా? అలా ఎలా చేయగలమమ్మా? టెంపుల్లో ఎంగేజ్మెంట్ అని అందరికి ఇన్విటేషన్ ఇచ్చుకున్నాక, అడ్వాన్స్లు పే చేసుకున్నాక ఇప్పుడు ఎలా చేంజ్ చేయగలమమ్మా? నాకేం అర్థం కావట్లేదమ్మా. అసలు పీరియడ్కి ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారో వాళ్ళు. మనకు పెళ్లి చేసే స్తోమత లేదనే కదమ్మా ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నాము. ఇన్ని అప్పులు చేసి, ఇన్ని అడ్వాన్స్లు పే చేసి ఇప్పటికిప్పుడు మార్చాలంటే ఎలా అమ్మా? అయినా ఇప్పుడు పీరియడ్ ఎందుకు వచ్చింది నీకు? నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? పీరియడ్ ఎందుకు వస్తుందో నాకెలా తెలుస్తుంది? ఏంటే నా మీద అరుస్తున్నావు? నీ పీరియడ్ డేట్ పట్టే కదా ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నాం. హలో అదు, ఉన్నావా? అది నాకు తెలుసు యువర్ అప్సెట్ అని, బట్ ప్లీజ్ ఇంకేం జరగాలో అది మాట్లాడుకుందాం. ఏంటి అర్జున్, ఏం మాట్లాడాలి? అసలు ఏం జరుగుతుంది? అసలు అందరూ ఎందుకు దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? నీకు నాకు తెలుసు అది పెద్ద మ్యాటర్ కాదని, బట్ పెద్దవాళ్ళకు కొన్ని పట్టింపులు సెంటిమెంట్స్ ఉంటాయిగా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు తిట్టను, అప్సెట్ అవ్వను అంటే చెప్తాను. ఐఎమ్ సారీ ఇన్ అడ్వాన్స్. అది వెన్యూ చేంజ్ చేయండి. హలో, చెప్పు. ఏం జరుగుతోంది అసలు? అమ్మ కాల్ చేసింది, ఏడుస్తోంది, ఏదేదో మాట్లాడుతోంది. అంతా బాగుందనే కదా చెప్పావు. తెలియట్లేదే, భయం వేస్తుంది. ఏ ఆదు, భయపడకు, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. ఏంటి జరిగేది? ఎంగేజ్మెంట్ ఇంకో 2 రోజులు ఉండగా అసలు నాకేంటిది? ఇంత మెస్ తర్వాత ఎలా ఇంట్లో? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఆదు లిజన్, అనవసరంగా దీన్ని సీరియస్ చేసుకోకు. నువ్వు ఆ ఇంట్లో ఏమి ఉండవు. ఇంకో 20 డేస్లో పెళ్ళి, తర్వాత 10 డేస్ ట్రిప్. మహా అయితే మీ ఇద్దరు యూఎస్ వెళ్ళేదాకా 2-3 months ఉంటారు అంతే. కళ్ళు మూసుకుంటే చాలు. అమ్మ చేస్తుంది, నేను తర్వాత చేస్తాను. సరే మాట్లాడు, కానీ అమ్మ మీద రవకే. సరే మాట్లాడతాను, బాయ్. అదు చెప్పమ్మా. అబ్బాయి ఫోన్ చేశాడమ్మా. నీతో మాట్లాడుతుంటే ఫోన్ ఏదో కట్ చేసావంట కదా. తను చాలా బాధపడుతున్నాడమ్మా. ఒక్కసారి తనతో మాట్లాడమ్మా. ఏం మాట్లాడాలి? వాళ్ళు వెన్యూ చేంజ్ చేయమంటున్నారు. ఇప్పుడు చెప్తే ఎలా మార్చాలి? అదు దాన్ని ఏముందిలే అమ్మా, ఏదో ఒకటి చేసి మారుద్దాం. ఒక్కసారి వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. ఆపమ్మా, నేనెందుకు సారీ చెప్పాలి? నేనేమైనా తప్పు చేశానా? నాన్న మంచి అబ్బాయిరా, కట్నం కూడా తీసుకోవట్లేదు. యూఎస్ సంబంధం, ఇలాంటి సంబంధం మళ్ళీ మనకు దొరకదు. ఏంటమ్మా ప్రతిసారి సంబంధం సంబంధం అని తీసుకొస్తావు? సంబంధం అని చెప్పి నన్ను నేను తక్కువ చేసుకోవాలా? అదు దీన్ని సర్దుకుపోవడం అంటారమ్మా. జీవితంలో ఇంకా ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అనవసరంగా అన్ని విషయాల్ని పెద్దగా చేసుకోకమ్మా. అదు అదు ఉన్నావా? సరే మాట్లాడతాను, పెట్టు, బాయ్. హలో అదు, కోపం తగ్గిందా? అర్జున్, వెన్యూ చేంజ్ చేస్తున్నాము. ఓ థ్యాంక్ యూ సో మచ్ అదు. కొంచెం ఊపిరాడుతుంది. అగైన్ ఐఎమ్ రియలీ సారీ అదు. రే ఇవ్వరా ఫోన్ ఇలాగా. ఆగమ్మా, మాట్లాడుతున్నా కదా. ఇదిగో అమ్మాయి, ఎందుకమ్మా సారీలు? ఇప్పటికిప్పుడు వెన్యూ మారుస్తున్నారు. మేమందరికి ఏమని చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలి? నెలలో పెళ్ళుంది, అదైనా కరెక్ట్ డేటేనా? లేదా
తెలీదు అత్తయ్య. తెలీదా? ఏం తెలీదు? పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలీదు అత్తయ్య. ఏంటమ్మాయి సంవత్సరాలుగా ఉందా? ఈ పీరియడ్ డేట్ చూసాక ముహూర్తాలు పెట్టుకుంది. ఇప్పుడు తెలియదని మాట్లాడుతున్నావు? సారీ అత్తయ్య. ఏంటి ఒక్కలో సారీ? తప్పలేదు చెప్పి ఎంగేజ్మెంట్ కి 2 రోజుల ముందు అసలు ఏంటి నాకు ఏదో అవసరంలా ఉంది. అత్తయ్య సారీ అత్తయ్య. కరెక్ట్ డేట్ చెప్పాను కానీ ముందు పీరియడ్ వచ్చింది. ఏంటో అసలు శుభమాని శుభకార్యం చేసుకుందాం అనుకుంటే మాకు దరిద్రం. అది ఉన్నావా? అది ఐఎమ్ వెరీ సారీ. అమ్మ గురించి తెలిసిందేగా. అయినా ఏంటి నువ్వు కూడా ఆవిడకి తెలియదు ఎందుకు చెప్పావు? అర్జున్, మీ అమ్మ నన్ను దరిద్రం అంది. అది ఆవిడ మాటలు సీరియస్గా తీసుకోకు. అర్జున్, మీ అమ్మ నన్ను దరిద్రం అంది. ప్లీజ్, తన ఉద్దేశంతో అనలేదు. అర్జున్, మీ అమ్మ నన్ను దరిద్రం అంది. అది లిజన్, మా అమ్మ నిన్ను దరిద్రం అనలేదు, సిచ్యువేషన్ అని. ఎందుకు నాకు పీరియడ్స్ వచ్చినందుక? అది ఎనఫ్. లెట్స్ ఎండ్ దిస్. ఇంకా ఆపేసి వెళ్ళి జరగాల్సిన పనులు. డోంట్ యూ డేర్. ఏమనుకుంటున్నారు అసలు? నా ప్రమేయం లేకుండా వచ్చిన పీరియడ్కి ఏదో నేను చేసినట్టు నన్ను ఇన్ని మాటలు అనేసి నువ్వు అలా ఫోన్ పెట్టేస్తే ఎలా? అది ఐ కాంట్ అండర్స్టాండ్. నువ్వెందుకు ఆవిడకి తెలియదని చెప్పాలి? మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలీదు అని? అది చాలు ఆపే. ఇంకా అనవసరంగా మరి ఓవర్ చేస్తున్నావు. వాట్ ఓవర్ చేస్తున్నానా? నేనా? ఈరోజు సెల్ఫ్ టైం స్పెండ్ చేద్దామని హ్యాపీగా బయటకు వచ్చాను. జరిగింది చెప్పకపోతే అగిల్ నాలో ఎప్పుడూ ఉండిపోతుందని ఐ హావ్ టోల్డ్ యూ. కానీ నువ్వు మీ అమ్మకి చెప్పి పెద్దది చేసావు. ఆదు, నేను చెప్పలేదు. ఆవిడ వాటెవర్. ఆవిడ అలాంటిదని తెలిసినప్పుడు వై డిడ్ యు టెల్ హర్ ద ట్రూత్? మేనేజ్ చేసిండొచ్చు కదా. వెయిట్ అలాంటిదంటే ఐ డిడ్ంట్ గెట్ యు. దట్ డజంట్ మ్యాటర్ నౌ. మాటలు మర్యాదగా రానివ్వు. ఆవిడ మా అమ్మ అయినా అప్పటి నుంచి చూస్తున్నా. అసలు నిన్ను ఎందుకు డిపెండ్ చేసుకుంటున్నావు? ఎస్, మా అమ్మే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే ఇలాగే రియాక్ట్ అవుతారు. అయినా ఒక డేట్ చెప్పి అన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సడన్ గా వచ్చి పీరియడ్ అంటే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్, కోపం వస్తాయి. అబ్బా, ఇంత డ్రామా అవసరమా? తప్పు నీది పెట్టుకుని మా అమ్మని అంటున్నావు. అర్జున్, వాట్ ద హెల్? తప్పు నాదా? నువ్వు అర్థం చేసుకుంటా నీకు చెప్తే మీ అమ్మతో పాటు నువ్వు కూడా తప్పు నాదే అంటున్నావు. అండ్ ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసింది మేము, మీరు కాదు. అండ్ మీ మాట విని వెన్యూ కూడా చేంజ్ చేస్తున్నాం. ఇంత తగ్గుతున్నా ఒక నార్మల్ పీరియడ్ వల్ల అందరూ తప్పు నాదే అంటున్నారు. ఆగో, ఏంది నార్మల్ పీరియడా? సరే, ప్రతి నెలా వస్తుందిగా. వచ్చినప్పుడు మీ ఇంట్లో దేవుడికి నువ్వు దీపం పెడతావా? దేవుడి రూమ్లోకైనా వెళ్తావా? అదంతా ఎందుకు? అదే గుడిలో నేను ఎంగేజ్మెంట్కి రెడీ. మరి నువ్వు పీరియడ్తో అదే గుడిలో అడుగు పెట్టగలవా? ఏదో అంటున్నావు. ఎంగేజ్మెంట్ మీరు చేస్తున్నారు. మగదిక్కులేని ఒక కుటుంబం కదా అని ₹1 కట్నం తీసుకోకుండా పెళ్లి ఖర్చులు మొత్తం మేమే భరిస్తున్నాం. మీరు గుడిలో చేసే తొక్కలో ఎంగేజ్మెంట్ ఇంత అహంకారం అవసరమా? ఫోన్ కట్ చేసావో నెక్స్ట్ ఫోన్ మీ అమ్మకి వెళ్తుంది. అర్జున్, ఎందుకు అర్జున్ సైకోలో బిహేవ్ చేస్తున్నావు? వాట్, నేను సైకోనా? అసలు ఈ గొడవ, ఈ డ్రామా అంతా ఎవరి వల్ల? నీ వల్ల, నీ తక్కువ పీరియడ్ వల్ల. అర్జున్, నేనేం చేశాను అర్జున్? నువ్వు ఏడ్చినంత మాత్రాన ఇక్కడ ఎవరు కరిగిపోరు. అర్జున్, ప్లీజ్ ఫోన్ పెట్టే. అండ్ యూ షుడ్ టెల్ మీ ఏ సారీ. వాట్, సారీనా? చస్తే చెప్పను. Then it's done, Arjun. I cannot marry you. అయ్యో అమ్మో అయ్యో. నువ్వు లేకపోతే నేను బతకలేనా? లేదా నాకు వేరే ఎవరు దొరకరా? So is it done then? హలో మేడం, డిసైడ్ చేసేలే బట్టి నీకు లేదు. ఏదో పెద్ద నువ్వు నన్ను ప్రేమించేసి పెళ్లి చేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నావు.
నా డబ్బు నా ఆస్తి చూసేగా నీకు ప్రేమ పొంకొచ్చింది. అర్జున్ అర్జున్ అని ప్రేమగా పిలుస్తున్నావు. ఏదో పెద్ద అగ్నిలాగా స్వచ్ఛమైన ప్రేమలా ఎందుకు అంత బిల్డప్? అంటే నన్ను నా ఆస్తి చూసి పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నావా? అబ్బో, లేక ఇంకెందుకు నాతో పాటు అమెరికాకి వచ్చి లగ్జరీగా బతకాలనేగా. దీనికి పోయి ఎందుకు ముసలో గుద్దులాట? నేను కూడా నేను ప్రేమించేసి పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? లేదా నీ అందానికి భయమర్చిపోయి అనుకుంటున్నావా? తండ్రి లేని పిల్ల, మిడిల్ క్లాస్ ఇల్లు, అనిగి మనకి ఉంటావని పెళ్లి చేసుకుంటున్నా. లేకపోతే నాకెందుకు నీలాంటి దాంతో పని? నాకెవరు దొరకరా ఏంటి? ఓ మై గాడ్, అందుకే నీకు మీ అమ్మకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి చిన్నదానికి కూడా ఇంత పెద్దగా రియాక్ట్ అవుతున్నారు. దెన్ వై డిడ్ యూ గెట్ ఇట్ దిస్ ఫార్? నాలాంటి దాన్ని ఏదో అన్నావు. వాట్ డస్ దట్ మీన్? సడన్ గా పీరియడ్లు వస్తే ఎవరికైనా వచ్చే డౌటే లేదు. అందులో మేము చాలా సింపుల్గా రియాక్ట్ అయ్యాం. చదువుకుందానివేగా. ఇలా 10 రోజుల ముందే పీరియడ్లు ఏదో ఇష్యూ ఉంటేనో లేదా ఐపీఎల్ ఆడితేనో వస్తాయి. ఆ మాత్రం తెలియదా నీకు? సో యూర్ సేయింగ్ నేను ఐపీఎల్ యూస్ చేశానన్నా? ఓకే, దిస్ ఈస్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. నో నో నో, సరిగ్గానే వెళ్తుంది. జస్ట్ ఆన్సర్ మీ. చాలా ఇంకా చిరాకు వస్తుంది. నో. అవును అనుకుంటున్నాను. అయినా అసలు ఎవరికి తెలుసు నువ్వు వాడవలేదో? వాడనో నాకు తెలుస్తుందా? ఎవరితో వెళ్ళావో, ఎక్కడ తిరిగావో? అదు కొత్త ఫంక్షన్ వాళ్ళు మాట్లాడేశానమ్మా. ఇంకేం ఇబ్బంది లేదు. టెంపుల్ అడ్వాన్స్ కూడా రిట్రీట్ చేస్తామన్నారు. అంతా వెంకటేశ్వర స్వామి దయ. వాళ్ళకు చెప్పేసే అమ్మా, ఇదంతా జరిగినందుకు సారీ చెప్పేసే. అర్జున్, ప్లీజ్ ఏం మాట్లాడకు. నేను చెప్పేది విను. మీ అమ్మ దగ్గరలో ఉంటే ఫోన్ పక్కకు రమ్మని చెప్పు. అండ్ ఫోన్ స్పీకర్లో కూడా పెట్టు. ఏంటి మళ్ళీ ఈ డ్రామా దేనికి? ఏం లేదు, మీ ఇద్దరికి నేను సారీ చెప్పాలి. ప్లీజ్ కాల్ హర్ బిసైడ్ యూ. అమ్మ పక్కనే ఉంది, స్పీకర్ ఆన్ చేశా. ఆంటీ, అర్జున్, మీ ఇద్దరికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.